శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో సప్త శనివారాల వ్రతం అనేది నేను ఈ మధ్య ఆచరించానండి. నేను ఎలా చేసుకున్నాను అనే విషయాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ. సప్త శనివారాల వ్రతం అనేది చాలామంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు మార్పులు చేశాయని చాలామంది చెప్తూ ఉంటారు కదండి. నేను కూడా ఒక 2-3 సంవత్సరాల క్రితము సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలి అనే వీడియోని షేర్ చేశానన్నమాట. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ నేను స్వామివారిని పూజించుకుంటున్నాను. కాకపోతే ప్రతి వారము నేను శనివారం స్వామివారిని పూజించుకుంటానన్నమాట. ఇలా 7 వారాలు సప్త శనివారాల వ్రతంలాగా చేయడం మాత్రం ఇది 3వసారి అనమాట. 2-3 ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్లో వీడియో కూడా షేర్ చేశాను. ఇంకా నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి, స్వామివారు మిరాకిల్స్ చూపించారు అని చెప్పలేను. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులనే నేను స్వామివారి అనుగ్రహంగా భావిస్తూ ఉంటానన్నమాట. ఏదైనా కానీ మన కర్మ కరిగిపోతే మనం అనుకున్నవన్నీ జరుగుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. ఎన్నో కోరికలతో ఇలా స్వామి నాకు ఇలాంటి కోరిక ఉంది, ఇది తీర్చు స్వామి అని చాలా విధాలుగా కోరికలు స్వామి పాదాల వద్ద ఉంచి మనం పూజ అది చేసుకుంటూ ఉంటాము. ఏదైనా కానీ స్వామి ఎప్పుడు మనకు అందించాలో అప్పుడే అందిస్తారు కదండి. ఏదైనా కానీ మన కర్మ కరిగిన తర్వాత ఆయన అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది. ఆ విషయాన్ని నేను చాలా నమ్ముతూ ఉంటానన్నమాట. అదే నేను మనసులో పెట్టుకొని ఎన్ని పూజలు చేసినా నేను ఈ కోరికతో చేశానే నాకు జరగలేదే అని, జరిగిందని కానీ ఏది బాధపడను. సంతోషం కూడా అంతే ఇదిగా తీసుకుంటూ ఉంటానన్నమాట. అసలు చాలా రోజులుగా అంటే ప్రతి శనివారం నేను ఏదో ఒక విధంగా స్వామిని పూజించుకుంటున్నాను. కానీ ఇలా సప్త శనివారాలు చేయాలని మాత్రం ఒక 2-3 నెలలుగా అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి శనివారము కూడా నాకు ఎలాంటి ఆటంకము లేకుండా నేను స్వామిని పూజించుకుంటూ ఉన్నానన్నమాట. ఇలా ప్రతి వారము చేసుకుంటున్నాం కదా, సప్త శనివారాల వ్రతం అనేది మొదలుపెట్టి చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నాను. సో ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మనకి ఇప్పుడు వచ్చింది కదా, సంక్రాంతి తర్వాత. సో చేసుకుందాము అని అనుకుంటూ ఉగాది ముందు వారం ఆ రోజు ఏకాదశి శనివారం అయింది. ఆ రోజు ఇంకా సరే సంకల్పం చేసుకొని ఈ రోజు నుండి మొదలుపెట్టి వచ్చే వారం నుండి మొదలుపెట్టి చేసుకుందాము అని. ఎందుకంటే ఇబ్బంది రోజులు కూడా అయిపోయాయి కాబట్టి 2-3 వారాలు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. అందుకని అలా అనుకొని ఆ రోజు మొదలుపెట్టి సంకల్పం చెప్పుకొని తర్వాత వారం అంటే ఉగాది తర్వాత వారం మొదలుపెట్టి మొదటి వారంగా అలా పూజ చేసుకున్నాను అనమాట. అలా వైశాఖ మాసంలో ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నానండి 7 వారాలు. మధ్యలో ఒక వారం మాత్రం పురుడు రావడంతో ఆపేసామన్నమాట, చేసుకోలేదు. ఎందుకంటే పురుడు పుణ్యమే కానీ పూజలు అవి వ్రతం కదా అని చేసుకోలేదన్నమాట. సో ఇలా స్వామివారి అనుగ్రహం అనేది ప్రతి శనివారం 2-3 నెలలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. స్వామిని ఏదో విధంగా పూజించుకుంటున్నాం కదా అని సప్త శనివారాలు మొదలుపెట్టి చేసుకున్నానమాట. మామూలుగా ఎవరైనా ఇప్పుడు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి చాలా చాలా మంచిదండి. ఎందుకంటే నెక్స్ట్ మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది రాబోతుంది కదా. అధిక మాసం అనేది పురుషోత్తమ మాసం అని అంటారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన మాసము. అప్పుడైనా మనం చేసుకుంటే అధిక ఫలం అనేది వస్తుంది. అసలు స్వామిని పూజించడానికి ఇప్పుడు అప్పుడు అని మంచిది సమయం కూడా చూడక్కర్లేదు అని అంటారు. మనకుండే కష్టాలని బట్టి లేదంటే మనకి స్వామివారి పైన అపార భక్తి ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా మొదలుపెట్టి చేసుకోవచ్చు అనమాట. మామూలుగా కొన్ని మాసాలు మాఘమాసము, కార్తీక మాసము, చైత్ర మాసము, వైశాఖ మాసం ఇలాంటి మాసాలు స్వామికి చాలా ఇష్టమని చెప్తారు. ఇంకా తిథుల్లో మనకి సప్తమి, పంచమి, సప్తమి, ఏకాదశి, పౌర్ణమి ఇవి చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. ఇంకా నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం ఇంకా స్వాతి నక్షత్రం చాలా విశేషమని చెప్తూ ఉంటారనమాట. ఇలాంటి నక్షత్రాలు కానీ తిథులు కానీ కలిసి వచ్చిన శనివారం ఎప్పుడైనా కానీ మనం మొదలుపెట్టి చేసుకోవచ్చండి. మనం అంటే 2వ వారం ఎలాంటి ఆటంకము లేకుండా ఉంటే అప్పుడు మొదలుపెట్టి చేసుకోవచ్చు. ఇలా వ్రతాన్ని మనము మొదలుపెట్టి చేసుకోవచ్చు అనమాట. ఇంకా వ్రతం చేయడానికి నియమాలు చాలామందికి తెలిసే ఉంటుంది. వ్రతం ఏ పూజ చేయాలన్నా అందరికీ నియమాలు అనేవి తెలిసే ఉంటుంది. ముందు రోజు రాత్రి మనము ఎలాంటి అంటే భోజనం కాకుండా అల్పాహారం తీసుకోవాలి. ఇంకా ఉల్లి, వెల్లుల్లి, మాంసము అలాంటివి కూడా తీసుకోకూడదు. ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా వ్రతం ఆచరించే ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని ఇల్లంతా కూడా తుడుచుకొని
చేసుకొని శుభ్రం చేసేసుకొని పెట్టుకోవాలి. పూజ గదిలో అయినా చేసుకోవచ్చు, ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశంలో మనం ఈశాన్య దిక్కుగా మనము అక్కడ కూడా మనం పూజ చేసుకోవచ్చు అనమాట. ఇంకా తలంటు స్నానం అనేది శనివారాలు నువ్వుల నూనె రాసుకొని చేస్తే చాలా విశేషం అనమాట. ఏదైనా శని బాధలు, ఏలినాటి శని దోషాలు అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ తొలగిపోతాయి అనమాట. ఇంకా కలశం పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చండి, లేదంటే ఫోటోకైనా మనం పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికైనా లేదంటే లక్ష్మీనారాయణల ఫోటోకైనా మనం పూజ చేసుకోవచ్చు అనమాట. విగ్రహాలు ఉంటే చక్కగా విగ్రహాలకు కూడా పూజ చేసుకోవచ్చు, అభిషేకాలు అవి కూడా చేసుకోవచ్చు. కుదిరితే పంచామృతాలతో, లేదంటే జలము, పాలు, ఇంకా సౌభాగ్య ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, అవన్నీ పుష్పాలు అవన్నీ కలిపిన జలంతో అయినా మనం అభిషేకాలు అవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయినా మనము చేసుకోవచ్చు. మామూలుగా ఎక్కడైతే పూజ చేయాలనుకుంటామో అక్కడ చక్కగా మనం ఆవు పేడతో కానీ, పసుపుతో కానీ, జాజుతో కానీ అలికి పద్మ ముగ్గు బియ్య పిండితో వేసుకొని అక్కడ పీటను కూడా చక్కగా పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసుకొని పీట పైన కూడా కొంచెం పసుపు కుంకుమ చల్లేసుకొని తర్వాత వస్త్రం, శుభ్రమైన వస్త్రం, కొత్తదైనా మన దగ్గర శుభ్రమైన వస్త్రం ఉంటే వస్త్రాన్ని పరుచుకోవాలి. తెల్లదైనా పసుపుదైనా ఏదైనా మనం వేసుకోవచ్చండి. అంటే కలశం పెట్టాలంటే 2 బ్లౌజ్ పీసులు కావాలి. ఒకటి పీట పైన, ఒకటేమో కలశం పైన పెట్టుకోవడానికి. ఇంకా కొబ్బరికాయలు కూడా 2 కావాలి, ఒకటి కొట్టడానికి, ఒకటి కలశం పెట్టుకోవడానికి అనమాట. ఇంకా రావి చెంబు, కలశం ఎలా పెట్టుకోవాలంటే రావి చెంబు ఉంటుంది కదా, రాగి చెంబుకి కాస్త పసుపు రాసేసి గంధంతో బొట్లు పెట్టేసుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టి తోరం ఒకటి కట్టుకోవాలి. తర్వాత మామిడాకులు ఉంటే పెట్టుకోవచ్చు. నీళ్లు పోసి కొంచెం పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పచ్చకర్పూరము, ఇలాయచీ, లవంగాలు వేసి సుగంధ ద్రవ్యాలు వేసుకోవచ్చు. ఇంకా 1 రూపీ కాయిన్ ఒకటి, ఇంకా పుష్పాలు, ఇంకా మామిడాకులు, తమలపాకులు, రావి ఆకు, తులసి దళాలు ఇలాంటివి ఏమైనా కానీ అందులో కొన్ని వేసుకొని చక్కగా మామిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయ కూడా చిన్నగా బొట్టు పెట్టి కళ్యాణం బొట్టు కానీ, స్వామివారి తిరునామం కానీ వేసుకొని తర్వాత కొబ్బరికాయకి ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలన్నమాట. ఆ బ్లౌజ్ పీస్ని కూడా చక్కగా పూలమాలతో, అంటే కలశాన్ని కూడా మనం పూలమాలతో వాటితో అలంకరణ చేసుకోవచ్చు. ఆ కొబ్బరికాయ కూడా నేను ఒక మల్లెపూల మాలతో ఒక తోరం అనేది కట్టుకున్నాను అనమాట. కలశానికి కట్టిన తోరమేమో మర్నాడు కదిలించిన తర్వాత మా వారికి కట్టేదాన్ని. కలశం పైన కొబ్బరికాయ కట్టిన తోరమేమో మా వారు నాకు కట్టేవారనమాట. ఇలా తోరం కూడా కట్టుకునేవాళ్ళం మర్నాడు. ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా పీట పైన వస్త్రం వేసి కొంచెం బియ్యం పోసి ఫోటోని పెట్టుకోవాలి. తర్వాత కలశం కింద కూడా నవధాన్యాలు కానీ, గోధుమలు కానీ, లేదంటే బియ్యం కానీ పోసి కలశాన్ని కూడా స్థాపన చేసుకొని ముందుగా ఏ పూజ చేయాలన్నా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి గణపతి ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ఏదైనా ముడుపు కట్టుకోవాలి అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు డబ్బులు 108 కాయిన్స్ తీసుకొని ఆ ముడుపు కట్టుకోవాలి. లేదంటే ఇల్లు కట్టుకోవాలనే వాళ్ళకి ఇల్లు ఆకారంతో ఉండేవి కూడా దొరుకుతాయి అన్నమాట పూజా స్టోర్స్లో. అది తెచ్చుకొనైనా ముడుపు కట్టుకోవచ్చు. ఎలాంటి కోరిక ఉన్న, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ కోరికలతో చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలన్నమాట. లేదంటే మామూలుగా స్వామివారిని పూజించుకునే వాళ్ళు కూడా సింపుల్గా మనకి పూజ చేసుకోవచ్చు. కలశం స్థాపన చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ప్రసాదం కూడా 7 నువ్వులు ఉండలు కావాలండి. ఇంకా కొబ్బరికాయ కొడతాము ఎలాగూ. ఇంకా ఏదైనా అన్నప్రసాదం చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే మహానైవేద్యం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత పండ్లలో అరటి పండ్లు, ఇంకా తాంబూలం పెట్టుకుంటాం కదా, దొరికితే నల్ల ద్రాక్ష పండ్లు అవి కూడా పెట్టుకోవచ్చు. ఇవి పానకం, వడపప్పు ఎలాగూ మనం శనివారం వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటాం కదా, ఇవి సింపుల్గా ఇలా ప్రసాదము. ఇంకా ఉదయం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలనేది మీరు ఆలోచన చేసుకొని చేసుకోవాలి. ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చు, లేదంటే సూర్యోదయ సమయంలో చేసుకోవచ్చు, లేదంటే మనం 12 లోపు చక్కగా పూజ చేసుకొని పూజ అయిన తర్వాత స్వామివారికి మహానైవేద్యం పెట్టేసి మనం స్వీకరించవచ్చు. లేదు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలిగితే ఉండండి, పాలు పండ్లు తీసుకొని, లేదంటే ఏదైనా ప్రసాదం నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని స్వీకరించి సాయంత్రం మళ్ళీ స్నానం చేసుకొని చక్కగా పూజ చేసుకోండి. మీరు ఒక్కళ్ళే చేసుకోవచ్చు, పిల్లలైనా చేసుకోవచ్చు, లేదంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే ఇంకా చాలా విశేషం అన్నమాట. ఎలా కుదిరితే అలా చేసుకోండి. ఇలా మనము సింపుల్గా స్వామివారిని చక్కగా అలంకరణ చేసుకొని ఉన్నంతలో ఏదైనా కానీ చాలా సింపుల్గా చేసుకుంటే చాలా మంచిదండి. ముందుగా మనం ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని తర్వాత మనము హరిద్రా గణపతి పూజ చేసుకొని స్వామివారికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామివారిని కదిలించిన తర్వాత విగ్రహాలు ఏమన్నా ఉంటే అభిషేకం చేసుకోండి, లేదంటే మామూలుగా పటానికే మనము పూజ చేసుకోవచ్చు. కలశం పెడితే కలశానికి ప్రాణప్రతిష్ఠ చేసుకొని కలశంలో స్వామివారిని ఆవాహనం చేసుకొని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి,
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, ఇంకా తర్వాత ఆభరణం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాం సమర్పయామి, పుష్పై పూజయామి అనుకుంటూ ఉపచారాలు చేసుకున్న తర్వాత అదాంగ పూజ చేసుకొని స్వామివారి అష్టోత్తరము, అమ్మవారి లక్ష్మీదేవిది ఇంకా పద్మావతీదేవి అష్టోత్తరము చదువుకోండి. తర్వాత మనకి 2 పుస్తకాలు నాకు ఉన్నాయండి. ఒకటేమో స్వామివారిని గుండెలపైన భృగు మహర్షి తన్నడం వలన లక్ష్మీదేవి కోపించుకొని భూమిపైకి వస్తారు కదా, ఆ కథతో పాటు తిరుపతికి స్వామివారు ఎలా వెళ్ళారు, పద్మావతీదేవిని ఎలా పెళ్లి చేసుకున్నారు అనే కథ అనేది ఉంటుంది కదా, ఆ కథతో ఉన్న పుస్తకం ఒకటి ఉంది. ఇంకొకటేమో 5 అధ్యాయాలతో కూడిన పుస్తకం స్వామివారు చెప్పినట్టుగాను అత్రి మహర్షి, గౌతమ మహర్షి, ఇంకా భరద్వాజ మహర్షి వీళ్ళందరూ చెప్పిన కథలు ఒక 5 కథలుగాను ఉన్నాయన్నమాట. నేను ఈసారి 5 కథలు ఉన్న పుస్తకాన్ని చేసుకున్నానమాట. లాస్ట్ టైం అయితే ఇంకో పుస్తకం ఉన్నది కదా, ఆ కథ చదువుకుంటూ తో పూజ చేసుకున్నాను. ఇవన్నీ ఏమి చదవటం రాదు అని అనుకునే వాళ్ళు చక్కగా గోవిందనామాలు చెప్పుకుంటూ స్వామివారిని పూజించుకోవచ్చండి. పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కానీ భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించటమే మనకి కావాలన్నమాట. ఇలా నేను ఈ కథ చదువుకొని పూజ చేసుకున్నాను. ఆ పూజ అంతా అయిన తర్వాత మనకి ధూపం దీపం అని ఉపచారం వచ్చినప్పుడు ఈ పిండి దీపాలు వెలిగించుకునేదాన్ని. అంతకుముందే కథలు కూడా చదివేసుకునేదాన్ని అనమాట. తర్వాత గోవిందనామాలు చదువుకుంటూ ఈ దీపాలు వెలిగించుకునేదాన్ని. ఇంకా ఏమైనా స్తోత్రాలు వస్తే చదువుకునేదాన్ని అనమాట. ఇలా చదువుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకునేదాన్ని. ఇలా 7 వారాలు నేను పూజ అనేది చేసుకున్నానండి. చక్కగా స్వామివారిని తులసి దళాలతోనూ పుష్పాలతోనూ స్వామివారిని పూజించుకున్నాను. ఇంకా ప్రసాదం మాత్రం ఎవరికైనా మనం పంచాలన్నమాట. నా ఇంటికి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు ఆ రోజు. ఆఖరికి పువ్వులు అమ్మే ఆమెనా ఆ రోజే వచ్చేదనమాట ఎక్కువగా. ఆవిడికి చక్కగా అన్నీ నేను వండుకున్నవన్నీ కూడా చక్కగా పెట్టేసి ప్రసాదం పక్కన పెట్టేసి ఆవిడికి ఇచ్చేదాన్ని అనమాట. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా కొంచెం ప్రసాదం అనేది పంచుకునేదాన్ని. తర్వాత ఆఖరి వారం మాత్రం బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకొని 7 ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకుందామని అలా అనుకొని సాయంత్రం నేను తాంబూలాలు ఇచ్చుకున్నాను అనమాట. మామూలుగా గుడికి వెళ్ళి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చేసి ఇలా నేను చేసుకున్నానండి. మనం అందరినీ చుట్టాలందరినీ పిలిచి మనము ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. 7 ముత్తైదులు కానీ 7 దంపతులను కానీ లేదంటే ఒక దంపతులైనా పిలిచి ఇంకా మిగతా వాళ్ళని ముత్తైదులుగా ఎలాగైనా మనం మన శక్తి కొలది మనం పూజ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత చివరి వారం ఇలా ఒక బ్రాహ్మణుడికి స్వయం పాక దానం ఇచ్చి తర్వాత సాయంత్రం ఇలా 7 ముత్తైదులకి తాంబూలం అనేది ఇచ్చుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట. సో ఇదండి సప్త శనివారాల వ్రతం నేను ఆచరించిన విధానము. మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా ఉన్నా కానీ నన్ను అడగండి, నేను చెప్తాను. నేనైతే ఇలానే సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట. సో నేను చేసిన ఈ పూజ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు రాబోయేది అధిక మాసం కాబట్టి తప్పకుండా స్వామివారిని పూజించుకొని స్వామి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే క్షమించండి. సో ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమపవిత్రం శంఖచక్రధర చిన్మయరూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. సో ఇదండి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఈ పూజ చేసుకొని సప్త శనివారాల వ్రతం అనేది ఆచరించండి. కుదిరితే తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నించండి. అంటే స్వామి అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము. మాకైతే పిలుపు రాలేదు. మేము మా ఇంటి దగ్గర ఉండే దేవాలయానికి ప్రతివారం వెళ్ళొచ్చేదాన్ని. ఈసారి చివరి వారం స్వామివారి నిర్మాల్యం ప్రసాదంగా మాకు ఇచ్చారనమాట. చక్కగా గుమ్మానికి ఇలా కట్టుకున్నానమాట. ఓం నమో వెంకటేశాయ.